రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరద ప్రవాహ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులపై మంత్రి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పాత భవనాల్లో రిలీఫ్ క్యాంపులు పెట్టొద్దని ఆదేశించారు. కాజా టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై నీరు నిలిచినట్టు గుంటూరు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం క్రమంగా నీరు తగ్గుతోందని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, మైలవరంలో 25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు అయిందని కలెక్టర్ సృజన వెల్లడించారు. 20 ఏళ్లలో విజయవాడ పరిసర ప్రాంతాలలో ఇదే గరిష్ట వర్షపాతం అని పేర్కొన్నారు. బుడమేరులో భారీగా వరద వస్తోందని 1100 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించినట్లు వెల్లడించారు. కొండ చర్యలు విరిగిన ఘటనలో ఇప్పటివరకు 5గురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మొఘల్ రాజపురం, వన్ టౌన్ కొండ ప్రాంతాల్లోని ప్రజల్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని తక్షణమే పంపుతున్నట్లు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.7 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. విశాఖ, కళింగపట్నం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.